రాకుండా అడ్డుపడగలిగే ఓడే దైవజనుడు. దేవుని కోపం ఎట్టి పరిస్థితుల బిడ్డ మీదకి రావద్దు. దేవుని ఉగ్రత ఎట్టి పరిస్థితుల్లో నా బిడ్డల మీదకి రావద్దని నీ కొరకు రాత్రింపగళ్ళు మోకాళ్ళ మీద ఉంటాడు దైవజనుడు. అందుకే నువ్వు క్షేమంగా ఉన్నావని, అందుకే నువ్వు ఆశీర్వదించబడుతున్నావని, అందుకే నువ్వు ఎన్ని 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 ఘోరమైన పనులు చేస్తున్నప్పటికీ కూడా సింగిల్ దెబ్బ నీకు తగలట్లేదంటే ఆయన కోపం నీ మీదకి రాకుండా ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో అడ్డుపడుతూ ఉన్నాడు. మారు మనసు పొంది రాత్రే నీకేమి అవ్వట్లేదని ఎగరబాక. దేవుని కోపం ఎప్పుడో రగులుకుంది నీ మీద. నువ్వు చేసే పనులకి, నువ్వు చేసే చాండాలమైనటువంటి విపరీతమైన పనులకి దేవుని కోపం ఎప్పుడో ఆయన సన్నిధిలోంచి రగులుకొని సగం దాకా వస్తే దైవజనుడు రాత్రి పగలు నీ కొరకు మోకరించి ప్రార్థన చేస్తే వచ్చిన కోపం తిరిగి వెళ్ళిపోతా ఉంది. ఇక్కడ ఎవరు గొప్ప వాళ్ళు కాదు, ఎవరు మాయామంత్రాలు చేసే బిడ్డలు లేరు. ఇక్కడ దేవుని కోపాన్ని అడ్డుపడగలిగిన వాడు, దేవుని కోపంతో సవాలు ఇసిరేవాడు. దేవుని కోపమా, నా బిడ్డలు నేను శుద్ధీకరిస్తాను, నా బిడ్డలకి నేను ఆల్ నైట్ ప్రేయర్ పెడతాను, నా బిడ్డలకి నేను అభిషేక ప్రార్థన పెడతాను, తిరిగి వెళ్ళిపో అని చెప్పేవాడు కదా దైవజనుడు. అంటే దేవుని కోపము సంఘం మీదకి ఎట్టి పరిస్థితుల్లో రాకుండా చూసుకునే వ్యక్తి ఎవరండి? గట్టిగా చెప్పండి.